ప్లే చేయడానికి కూడా వీళ్ళని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి కూడా ఎవరు మాట్లాడరు. ఒక రోజు ఏదో కేసు నమోదై ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ పుడుచుకొచ్చేసిందా? ఇన్ని రోజులు తిడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా. ఇన్ని రోజులు ఎన్ని దుర్భాషలు ఆడారండి. ఇట్లాంటి ఆలోచన ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ అని ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి టార్గెట్. ఇంతకుముందు కత్తి మహేష్ అని ఒకటి ఉంటుండే. ఆ కత్తి మహేష్ ని కూర్చునిపెట్టి ఛానల్ అన్నిట్లలో కూర్చునిపెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించేవాళ్ళు. సీరియస్ మీరు గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రామున్నే తిట్టేశాడు. అప్పుడు ఎక్స్టెండ్ చేసింది ఇదే కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు అతన్ని ఇక్కడ నుంచి బహిష్కరించింది కదా. సో అంటే మనం ఇదే రాష్ట్రంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియాలో ఎంత కాలం పాటు హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. రాముడా రావణుడా చర్చలు పెట్టిన ఛానళ్ళు లేవా ఇక్కడ? ఎన్ని చర్చలు పెట్టారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఓపిక పడుతూ ఈ సమాజం చూస్తూ వస్తోంది. రామాయణ విషవృక్షం అని పుస్తకం రాసిన నేపథ్యం ఇక్కడ లేదా? ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా? ఇదే ఇక్కడ కంచాయిలయ్య అనే వ్యక్తి కోమట్లను విమర్శిస్తూ రాయలేదా? పుస్తకం రాయలేదా? సో హిందూ ధర్మాన్ని సమాజాన్ని ఎట్లాగైనా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతామనే ఒక భావన ఉన్నప్పుడు ఒక సందర్భం వస్తుంది. అప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాల్సి వస్తుంది. సో నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు మానవ హక్కుల గురించి మనం మాట్లాడదాం. నిజంగానే మానవ హక్కులే నేను డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన విధానం తప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరుగుతూనే వస్తున్నాయి. మనం హిడ్మా అని పొగిడేవాడు ఎవడు ఈ దేశంలో? లిటరల్ గా మాట్లాడితే హిడ్మా అనేవాడు పోలీసులను ఊచకోతలు కోసినవాడు సార్, చంపినవాడు సార్. హిడ్మాకి సపోర్ట్ ఎట్లా చేస్తామండి మనం? నాకు అర్థం కావట్లేదు. అతను పోయిన తర్వాత అతనికి నివాళులు, శ్రద్ధాంజలు ఇలాంటివి రకరకాలు అర్పిస్తున్న వీడియోలు 1,00,000 ఉన్నాయి. మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నో ఇట్లాంటి నివాళులు అర్పించిన వేడుకలకి వాటికి మనం పోయినా, నేను కూడా పోయినా ఈవెంట్స్ కి గతంలో. ఓకే, ఇక్కడ చర్చలు జరిపిన మావోయిస్టులతోటి ఇక్కడే మనకు తెలుసు. వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికిన సందర్భాలు తెలుసు. సో దంతెవాడలో 70 మంది ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే 70 మందిని మందుపాత్రలు పెట్టి చంపేస్తే సెలబ్రేషన్స్ చేసుకుంటామనంటే అది దుర్మార్గమా, దేశ వ్యతిరేకత కాదా? అంటే మేం చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్ప, ఇదెలా కుదురుతుంది? సో ఆబ్వియస్లీ కత్తికి 2 వైపులా పదులు ఉంటుంది. ఒకసారి ఇది జరిగినప్పుడు ఇంకోసారి అటు జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే నేను ప్రశ్నించడం గురించి మాట్లాడుతున్నాను. ప్రశ్నించడం వేరు, దూషించడం వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇది ఖచ్చితంగా సమాజానికి అర్థం కావాలి. ప్రశ్నించడం వేరు, దూషించడం వేరు. విమర్శించడం వేరు, దుర్భాషలు ఆడడం వేరు. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడేవాడు ఎవడైనా సరే ఈ సమాజంలో